హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. 17 సంవత్సరాల తర్వాత చిన్న మొక్కుని మా సొంత ఊరు వెళ్ళామండి, సదాశివనపాలెం. అక్కడ అమ్మవారు చాలా మహిమగల తల్లి. అక్కడ చిన్న మొక్కుని చెల్లించుకుందామని వెళ్ళామన్నమాట. ఆ వీడియో అనేది మీకు షేర్ చేద్దామని ఈరోజు నేను ఇలా షేర్ చేశాను. ముందుగా ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో ఇలా దీపారాజన అనేది చేశానండి. బండి మీద వెళ్తూ ఉండగా ఆ పచ్చని పొలాల్లో పక్కన శివయ్య టెంపుల్, నాకు ఎంతో ఇష్టమైన ఆంజనేయ స్వామి, అవన్నీ చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొంచెం దూరం ముందుకు వెళ్ళగానే అంకమ్మ తల్లి టెంపుల్, మహిమగల దేవత అని చెప్పాను కదండి, ఆ టెంపుల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ఇలా ఒక దర్శనం చేసిన తర్వాత ముందుగా మాలచ్చమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి ఇలా దర్శనం చేసుకొని, అంకమ్మ తల్లి ఈవిడేనండి, అంకమ్మ తల్లి, ఈవిని కూడా దర్శనం చేసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది 17 సంవత్సరాల తర్వాత. ఇప్పుడు ఇలా మొక్కుందని చెప్పాను కదండి, ఒక కోను కూడా తీసుకుని వెళ్ళామన్నమాట. కోడిపైన పసుపు పూసి బొట్లు పెట్టి మొక్క అనేది చెల్లించుకున్నామండి. ఇంటికి రాగానే ఇలా కోడి కూర చేసి బిర్యానీ చేసేసరికి 3 అయిపోయింది టైం. ఇక లాగించడమే ఆలస్యం. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. మీకేమన్నా మెమరీస్ ఉంటే ఇలా మీరు కూడా షేర్ చేసుకోండి.